Stage, can we look into the word Psalms 33, 13 to 15. కీర్తనలు 33వ అధ్యాయము 13 నుంచి 15 దాకా చదువుకున్నాను. Psalms 33, 13 to 15. The Lord looketh from heaven, he beholdeth all the sons of men. From the place of his habitation, he looketh upon all the inhabitants of the earth. He fashioneth their heart alike, he considereth all their works. తెలుగులో కూడా చదువుతాండి. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరిపైన ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీయు విచారించువాడు, వారిని దర్శించువాడు. దేవుడి వాక్యాన్ని దీవించిన కాక చిన్న ప్రార్థన చేస్తున్నాను. కృపా కనికరం గల మా పరలోక తండ్రి, దేవా నాయన, మా జీవితాల్లో మరి యొక్క ఆదివారాన్ని దయచేసినందుకు వేలాది స్తోత్రాలు తండ్రి. దేవా, నిన్ను పాటల ద్వారా కీర్తించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వేలాది స్తోత్రాలు తండ్రి. దేవా నాయన, మరి వాక్యంలో వెళ్తుండగా తండ్రి, దేవా మీరు మాతో మాట్లాడండి తండ్రి. దేవా నాయన, మరి మీరు చూపించే ప్రతి ఒక్క అద్భుత కార్యాలను బట్టి దేవా నిన్ను స్తుతించే బద్దలమై ఉంటున్నాను నాయన. దేవా, మరి వాక్యాన్ని మేము క్షుణ్ణంగా నేర్చుకోవడానికి సహాయం దయచేయమని ఒకడే ప్రీతిమడని స్పర్శుద్ధ నామాన మిక్కిలి బ్రతనాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Morning, church. So today my topic is చూచుచున్నవాడు. God sees me, or one who sees me, right? So anybody knows like ఈ టైటిల్ దేవుడికి ఇచ్చిన వారు ఎవరో? చూచుచున్న వాడు. You can unmute yourself, otherwise I'll go. Hagar. Thank you, sister. Thank you. So హాగర్, మరి హాగర్ ఒక దాస్యపు స్త్రీ. మరి దేవుడు ఆమె యొక్క పరిస్థితిని చూచుచున్న దేవుడు అని మరి చెప్తా ఉంది అన్నమాట. సో లెట్ us లుక్. మరి ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో, so we can see there are two parts in it. He sees all people. It is not like he considers only a certain group of people. His eyes are on all the people, and he made everyone alike, and he considers all our works, right? So ఆయన మన క్రియలను విచారించేవాడు, వారిని దర్శించేవాడు. సో ఇక్కడ రెండు పార్ట్స్ ఉన్నాయి అన్నమాట. సో whatever we do, whatever we do and whatever we think, everything, it is like God is watching us అన్నది మనం ఇప్పుడు మర్చిపోకూడదు అన్నమాట. So for today's message, I have taken 3 scenarios. First thing is like whatever the problems or whatever the pains or the troubles or the distress which we have or which we are going through, and we have to always consider like God is watching, right? He is going to deliver us when we are like upright and righteous. Secondly, even when we are cheated or when we are robbed, God is always there to God is always seeing you. చూచున్న యెహోవా కదా. And thirdly, even when our health or we have some problems with our health, or our health is not as a big issue, God is always there to see you, right? ఫస్ట్లీ, దేవుని యొక్క కన్నులు ఎలాంటివి అని మనం గమనిస్తే రెవల్యూషన్స్ 1:14 కనబడుతుంది అనమాట. హిస్ ఐస్ ఆర్ లైక్ ఏ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్, రైట్? మరి అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు కదా మన దేవుడు. అలాగే సెకండ్ క్రానికల్స్ 16:19 చూసుకున్నట్టయితే, the eyes of the Lord looks for the people whose heart is perfect towards him. అక్కడ మరి యథార్థంగా ఉన్న వారి ఈ ఒక హృదయాలని ఆయన పరిశీలిస్తూ మరి వాళ్ళని
ఎప్పుడు చూస్తూనే ఉంటాడంట దేవుడు. మూడోదిగా Psalms 34:15 చూసుకుంటే the eyes of the Lord are upon the righteous. So as a believer, I'm most of the people over here, all the people I think like the believers, so that's why we gather together, and I'm not going to dwell into that negative side of it, but it is like all who are righteous and upright. So I'm just talking about the believers life. So ఇక్కడ మనం గమనిస్తే దేవుడు నిరంతరము ప్రతి ఒక్కరిని చూచుచున్నవాడు. సో ఈవెన్ దో వీఆర్ గోయింగ్ ఇన్ టఫ్ సిచ్యువేషన్స్, గాడ్ ఈస్ దేర్ అన్నది మనకి ఒకసారి గుర్తు తెస్తున్నాడు అనమాట దేవుడు. సో మనము వాక్యంలో ఒక ఫస్ట్ సినారియోలోకి వెళ్తే హాగర్ విషయంలో ఆది కాండము 16వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 16. So if you can look into the entire chapter, it talks about the Hagar's life, right? So brief summary is that. So Abraham went to Egypt. When there is a drought situation, he went to Egypt, and whatever that happened, and he comes back. When he comes back, the king has given a lot of wealth and also servants. So one of the servant is Egyptian, and she might be an Egyptian servant taken from that place, and Hagar came to Abraham's household, and she is a servant, could be a slave and a servant, and she is serving her mistress Sarai. So Sarah didn't have any son for a long time, even though God has promised, and it is already 10 years, and they are waiting upon, and her own mind made her to give Hagar to Abraham. So when she got conceived, she despised her mistress itself, ante మరి ఆ యజమానినే మరి తృణీకరిస్తుంది అనమాట. దెన్ చిన్న చూపు చూడడం చేస్తుంది అనమాట. దెన్ she was like given a harsh treatment by Sarai, and she cannot bear that, and she flees to wilderness to Shur. అండ్ అక్కడ దేవుడు మరి ఆమెతో మాట్లాడినట్టు కనబడుతుంది. చూచుచున్న యెహోవా అని దేవుడి గురించి ఆమె చెప్పి మరి షీ రిపెంట్స్ అండ్ షీ గోస్ బ్యాక్ అన్నమాట. సో goes back to Abraham's house, and she bears a son, and Ishmael పుడతాడు, and that is how she got blessed in this whole summary. సో ఇక్కడ మనం చూసుకుంటే her situation is so pathetic, like when she was driven to she flee to wilderness, her situation is so pathetic because she is a pregnant woman, and she's in the wilderness, and wilderness of Shur is like a desert place, and maybe the food is so scarce, and in the wilderness ante adavi lekapothe lonely place kada. So atlo దొంగలు ఉండొచ్చు, లేకపోతే అడవి మృగాలు జీవించే స్థలాలు ఉండొచ్చు. So already she's having a lot of pain, and the place she choose to go away is like a even more horrible place అన్నమాట. So అలాంటి సిచ్యువేషన్ లో most of the people when we have some problems, we want to be in the wilderness for a long time. So instead of coming back to the Lord, so మనం ఇంకా పారిపోతా ఉంటాం అన్నమాట. సో ఇంకా డీప్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోయి, అండ్ we don't know how our situations will be. But one good thing what she did is like she repented herself, and she cried unto the Lord. అదే మనము you can see in the 11th verse, యెహోవా నీ మొర వినెను అని ఉంటది అన్నమాట. So even though she went away, and she might have thought like what she has done, what wrong she has done, and ఆయనకు మొరపెట్టింది అన్నమాట. సో వాట్ గాడ్ డిడ్ అనేది మనం గమనిస్తే 13th verse లో ఉంటది అన్నమాట. 11th to 13th లో చూసుకుంటే, so first thing is like God found her,
right? God heard her cry, and God found her, and God talked to her, and then you can see the whole scenario over there. It's like God is watching her all time, so that's why she was comforted, right? So manamu when we are going through the tough situations, we will always blame, or we will always think like God is not watching us అని మనం చాలా బాధపడతా ఉంటాం. సో ఒకవేళ మనం ఆఫీస్లోనే ఉండి ఇఫ్ యు ఆర్ బీన్ ఓవర్లీ స్ట్రెస్డ్ విత్ సమ్ వర్క్ అండ్ నరకం చూపిస్తున్నాడు అన్నట్టు అనుకుంటా ఉంటాం కదా బాస్. సో ఈవెన్ సారాయ్ మైట్ హ్యావ్ డన్ ద సేమ్ థింగ్. సో నరకం చూపించిందో ఏం చూపించిందో కానీ మొత్తానికి పారిపోయింది అనమాట ఆమె. సో ఈవెన్ మన సిచ్యువేషన్స్ కూడా అలాంటి పరిస్థితుల్లో చాలా ఉంటాయి అన్నమాట. మనకి ఉన్న ప్రాబ్లమ్స్ కి instead of coming to the Lord, we will be going to the wilderness, and the wilderness is like more it can deprive you or ఇంకా demotivate చేయడము అలా జరుగుతుంది అనమాట. బట్ in the wilderness she repented herself and she cried unto the Lord, first thing. So when she cried unto the Lord, God has talked to her. దేవుడు మరి అడుగుతున్నాడు అక్కడ, లైక్ ఆ వచనం చూస్తామండి, 13th verse. And she called the name of the Lord that she spake unto her, and thou seest me, for she said, have I also here looked after him that sees me? And yeah, you can see ఒక్క నిమిషం అండి. ఓకే, సారీ అబౌట్ దాట్. ఇక్కడ మనం గమనిస్తే 9వ వచనంలో 9th verse లో చూస్తే, రిటర్న్ టు దై మిస్ట్రెస్ అండ్ సబ్మిట్ దై సెల్ఫ్ అండ్ అండర్ హర్ హ్యాండ్. సో God was asking, like 8th verse లో God was asking like, where did you come from, where are you going అని అడుగుతున్నాడు అనమాట. మన సిచ్యువేషన్ కూడా ఇట్ ఈస్ లైక్ ఈవెన్ వెన్ యూ ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, we don't know what we're doing and where we are going. So that's what the 8th verse says, like we don't know how we are deciding ourselves, and instead of coming to the God's presence, we will be going to the wilderness కదా. సో అడిగినప్పుడు మరి ఆమె చెప్తుంది లైక్ I'm coming from Abraham's house, and I'm fleeing away from the face of my mistress Sarai అని 8th verse లో చెప్తా ఉంది. ఫ్లీయింగ్ అవే అంటే అప్పుడు మరి ఏంజల్ వాజ్ సేయింగ్ లైక్, రిటర్న్ టు thy mistress and submit thyself, because she didn't submit herself. So మరి అక్కడ చెప్పినప్పుడు మరి అక్కడ ఆ 10వ వచనంలో 10th verse లో చూస్తే షీఈస్ బీన్ బ్లెస్డ్ ఓవర్ దేర్. ఎంత మంచి బ్లెస్సింగ్ ఇచ్చాడు అని అంటే, ఐ విల్ మల్టిప్లై దై సీడ్ ఎక్సీడింగ్లీ దట్ ఇట్ షల్ నాట్ బి ఏ నంబర్డ్ ఫర్ మల్టిట్యూడ్. మరి లెక్కింప వీలు లేనంత విస్తారపు అవునని చెప్పాడు. 10th verse లో ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు వెన్ యూ గో టు Genesis chapter 15 and 5. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, లెక్కింపలేనంత నక్షత్రం చూసి లెక్కింపలేనంత సంతానాన్ని దేవుడు దయచేస్తాడని అబ్రహాంకి ఇచ్చినంత మంచి వాగ్దానాన్ని మరి ఆ హాగర్ కూడా ఇచ్చినట్టు కనబడతా ఉంటుంది అనమాట. సెకండ్లీ, మనము not only in troubles, secondly when we see Jacob's life also in Genesis chapter 31, 12 and 42 లో కూడా చూస్తే మరి we also know about this situation, like Jacob, he cheated his father and brother, and he pleased to Haran, which is in Syria, right? So ఆయన వెళ్ళిపోతాడు అక్కడ. He's working under his mama Laban, and he thought like he want to marry Rachel for he can work for 7 years and Rahel ni pelli chesukochu ani anukunnadu. But the Laban is more cunning, and he is like cheated him
instead of 7 years, he keep on working for 20 years. And when he want to return also, మరి అతను పట్టుకుంటాడు అనమాట. సో ఈవెన్ ఈ సిచ్యువేషన్స్ లో కూడా చూస్తా ఉంటే, మన సిచ్యువేషన్స్ కూడా గమనించుకుని ఉంటే, లైక్ we will be going through so many difficult situations, like we believe people, and people will be cheating you, and even finance, ఇప్పుడు మన ఎంప్లాయర్స్ కానీ చూసుకుంటే గ్రీన్ కార్డ్ ఇప్పుడు ఫైల్ చేస్తా, అప్పుడు ఫైల్ చేస్తా అని చెప్తూ చీట్ చేస్తూ ఉంటారు. బట్ దట్ టర్మ్ ఈవెన్ సమ్ మంత్స్ ని డిలే చేయడం వల్ల కొన్ని ఇయర్స్ కి వెనకబడతా ఉంటుంది గ్రీన్ కార్డ్ సినారియోలో చూస్తే. ఈవెన్ Laban did the same thing, like 7 years he want to work for Rachel, but instead of that he gave Leah, and for Leah and Rachel, and also for the wages, he almost ended up working for 20 years. So ఫైనాన్షియలీ ఆల్సో మనం గమనించుకుంటా ఉంటే ఈ చీటింగ్ అన్ని చూస్తూ ఉంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఎక్కువ కనబడతా ఉంటుంది అనమాట. పీపుల్ ట్రై టు చీట్ ఇన్ డబ్బులు ఇచ్చే దగ్గర, అవి గమనించుకోవాలన్నమాట. సో ఈ సినారియోలో చూసుకుంటే అతను కష్టపడి వెళ్ళిపోతున్నప్పుడు లాభాన్ని పట్టుకున్నప్పుడు అతను అడుగుతున్నాడు అనమాట. 42nd verse మనం గమనిస్తే, అండ్ 47 verse చూస్తే అక్కడంతా సినారియోని డిస్క్రైబ్ చేస్తూ చెప్తాడనమాట. గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ అవర్ లేబర్, right? And God is looking at our labor, and also God is looking out after all his afflictions. సో ఆయన ఏ బాధలు పడుతున్నాడో దేవుడు ప్రతిదీ అది చూసి మరి అతన్ని నడిపిస్తున్నాడు. మళ్ళీ హారాన్ నుంచి రిటర్న్ టు కానాన్కి నడిపిస్తా ఉన్నాడు అనమాట. సో అక్కడ చెప్తా ఉన్నాడు అనమాట, 10 times he changed his wages also. మరి ఆ చాప్టర్లో మనం గమనించుకుంటే ఇచ్చే జీతంలో కూడా 10 సార్లు తిప్పి ఇచ్చాడంట లాభాన్ని. సో he didn't give properly, and whatever the loss, like if a bear or a wolf comes and takes away the sheep also, he bore that loss. అంటే ఆ లాస్ కూడా ఇతనే భరించాడు అనమాట యాకోబు. సో అలాంటి మరి దుర్భర జీవితం జీవించాడు అనమాట. సో నాట్ ఓన్లీ ఆ డిలే ఎంత 7 years కూడా కాదు, 20 years he was keep on working at him, and wages were not right, and అన్ని రాంగే జరిగాయి. బట్ స్టిల్ గాడ్ ఈస్ లుకింగ్ ఇన్ టు హిస్ సిచ్యువేషన్, అండ్ హీ ఈస్ లీడింగ్ హిస్ సిచ్యువేషన్ టు బ్లెస్డ్ ప్రామిస్ ల్యాండ్. సో మన జీవితంలో కూడా మరి మనం ఎవరైనా కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే definitely we have to depend upon the God, so that even we are cheated or something wrong done to us, we always have to come to the Lord, and God is always there to lead you from a Haran situation to the promised land. మూడోదిగా మరి చూసుకుంటే హెజికియా, a good king who is on the death bed అన్నమాట. Isaiah chapter 38, Isaiah 38 చాప్టర్లో మనం గమనిస్తే మరి అక్కడ ఒక మంచి రాజును చూసాం. అతను he was about to die అన్నమాట. he is sick and is about to die. సో సిక్ అంటూ డెత్ అని ఫస్ట్ లో రాసి ఉంటుంది అనమాట. మరణకరమైన రోగము వచ్చినప్పుడు, మరి అంత పెద్ద రోగం వచ్చినప్పుడు మరి ఒక ప్రవక్త వచ్చి మరి ఏం చెప్తున్నాడు అని అంటే, నువ్వు చచ్చిపోతావు అని చెప్తున్నాడు. అంటే దానికన్నా నెగిటివ్ థింగ్ ఇంకేమైనా ఉంటుందా? సో ఒక ప్రవక్త వచ్చి మరి ఆయనని ఓదార్స్తాడా, లేకపోతే ఒక మంచి మాటలు ఏమైనా చెప్తాడేమో అని అతను వెయిట్ చేస్తా ఉంటే, మరి ఆయన వచ్చి నువ్వు ఏమంటాడు, చచ్చిపోతావు అంటున్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు చచ్చిపోతావు అంటున్నాడు. So first thing what he did is he turned his face towards the wall and prayed, right?
ఆయన ఆ వార్త విని వెళ్ళిపోతున్నప్పుడు ఫస్ట్ థింగ్ వాట్ హీ డిడ్ ఈస్ లైక్ టర్న్ హిస్ ఫేస్ టువర్డ్స్ ద వాల్ అండ్ హీ ప్రే. మరి మనం ఆ సినారియో మొత్తం గమనిస్తే ఆయన ప్రార్థన చేసినప్పుడు, దేవా నేను ఎలాంటి హృదయం కలిగిన వాడిని, లేకపోతే ఐ హ్యావ్ వాక్ బిఫోర్ యూ ఇన్ ట్రూత్ అండ్ విత్ ఎ పర్ఫెక్ట్ హార్ట్ అండ్ ఐ డిడ్ ఆల్ గుడ్ అని మరి ఒకసారి అతని ప్రార్థనలో మరి నన్ను గుర్తు తెచ్చుకో అని ప్రాధేయపడుతున్నాడు అనమాట. ప్రాధేయపడినప్పుడు దేవుడు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చాడు? 5వ వచనంలో ఉంటుంది, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. మరి గాడ్ ఈజ్ ఎ లుకింగ్ గాడ్ ఓవర్ హియర్. లైక్ ఈవెన్ ద ప్రాఫెట్ ఈస్ నాట్ స్టెప్డ్ అవుట్ కంప్లీట్లీ. అతను ఇంకా వెళ్తూనే ఉన్నాడంట. ఈ వార్త చెప్పి అతను ఇంకా వెళ్తూనే ఉన్నాడు. మరి వెన్ యూ డూ ఇట్ విత్ హోల్ హార్టెడ్లీ, లైక్ నువ్వు సంపూర్తిగా నీ హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. కన్నీళ్ళు ని చూస్తున్నాడు అని అంటే ఇట్ ఈస్ లైక్ లుకింగ్ ఆఫ్టర్ యూ, లైక్ వాట్ హార్ట్ యు ఆర్ praying to the Lord. So God is always there in all our situations. That is what I was reminded today for me. Gamaniste, God is always there. Whether we are going in a tough situation, trouble situations like Hagar was going through, right? Hagar situation అయితే నిజంగా హారబుల్ అనిపిస్తుంది. She is a pregnant woman and help cannot come in any way, but God has helped her in that dire situation and also blessed with a great blessing that is equivalent to almost like Abraham వచ్చినంత మంచి వాగ్దానము ఆమెకి వచ్చింది. సెకండ్లీ మనము జేకబ్ సిచ్యువేషన్ లో కూడా చూస్తే అతను చాలా చీట్ చేయబడ్డాడు. బట్ స్టిల్ గాడ్ ఈస్ దేర్ హూ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ హిమ్ అండ్ God is there to lead him from his dire situation to a promised land. Thirdly, మనం గమనిస్తే డెత్ బెడ్ మీద ఉన్న హెజికియల్ని చూసినప్పుడు అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క కన్నీళ్లు దేవుడు చూచి మరి అతనికి ఇంకా 15 years ఆఫ్ లైఫ్ ఇచ్చాడు అనమాట అక్కడ, రైట్? So in every situation, whether it is a good or bad, God is always there and there and God is watching us annadi manam gamaninchalanamata. So we are so thankful to the Lord for giving such a wonderful God. But if you just see ఒక రాయినో రప్పనో మరి కళ్ళు ముక్కు వేసేసి మరి అక్కడ దేవుడు చూస్తున్నాడు అని మనం దాన్ని మొక్కడం కంటే మరి దేవుడు మనకు ఒక నిజమైన దేవుడు కదా. లైక్ గాడ్ ఈజ్ అ లివింగ్ గాడ్ అండ్ he is watching all over us and he is comforting us and hearing our prayers. So for that reason we should be thankful and we should be worshiping the Lord. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించుగాక.